ఉదయ్ భాను ఒకప్పుడు తెలుగులో టాప్ యాంకర్. ఏ షో చూసినా ఆమె గొంతే వినిపించేది. ఏ ఈవెంట్ కు వెళ్ళినా ఆవిడ హడావుడే కనిపించేది. ఉదయ్ భాను హోస్ట్ చేస్తే చాలు ఆ షో పక్కా హిట్ అని అంతలా పేరు పడిపోయింది. ఉదయ్ భాను ఎనర్జెటిక్ యాంకరింగ్ కి అప్పట్లో ఎందరో ఫ్యాన్స్ ఉండేవారు. టాలీవుడ్ లో తోప్ యాంకర్ గా ఓ వెలుగు వెలిగింది. అంతటి స్టార్డమ్ చూసిన ఆమెకు అవకాశాలు లేకుండా పోయాయా? కొందరు సిండికేట్ గా మారి ఆమె అవకాశాలకు గండి కొడుతున్నారా? తాజాగా ఉదయ్ భాను చేసిన కామెంట్స్ ని బట్టి చూస్తే అలాగే అనిపిస్తుంది. ఇప్పటి జనరేషన్ కి యాంకర్స్ అంటే శ్రీముఖి, రష్మి, అనసూయ వంటి గ్లామరస్ బ్యూటీస్ మాత్రమే గుర్తొస్తారు. కానీ తెలుగు టీవీ ఛానల్స్ అప్పుడప్పుడే ఎంట్రీ ఇస్తున్న ఫేజ్ లో యాంకరింగ్ అనే పదాన్ని పరిచయం చేసింది ఉదయ్ భాను. మైక్ పట్టుకుంటే అనర్గళంగా తెలుగులో రఫ్ఫాడించే టాలెంట్ ఆమె సొంతం. సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో పాటు తన పర్సనాలిటీతో అప్పట్లో కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టింది. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, సెలబ్రిటీ ఇంటర్వ్యూలతో దూసుకెళ్లింది. ప్రస్తుతం స్టార్ యాంకర్ గా వెలుగొందుతున్న సుమా కనకాల కంటే కూడా ఉదయ్ భాను సీనియర్. తొలుత సినీ రంగంలో ప్రవేశించిన ఉదయ్ భాను ఆర్ నారాయణమూర్తి డైరెక్షన్ లో తెరకెక్కిన ఎర్ర సైన్యంలో నటించింది. ఆ తర్వాత కొండవీటి సింహాసనం, ఖైదీ బ్రదర్స్, శ్రావణ మాసంతో పాటు పలు కన్నడ, తమిళ సినిమాల్లో యాక్ట్ చేసింది. అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్స్ లో మాత్రమే కనిపిస్తోంది. గతేడాది ఓ ఈవెంట్ కి హాజరైన ఉదయ్ భాను తన కెరియర్ ను తొక్కేశారని ఎమోషనల్ అయింది. టీవీలో కనిపించి 5 సంవత్సరాలైందని, అయినా అలుపెరగని ప్రయత్నాలు చేయటం వల్లే ఇంకా నిలబడ్డానంది. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మనసులో నుంచి తనను తుడిపేయలేరని చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసింది ఉదయ్ భాను. సుహాస్ హీరోగా నటించిన ఓబామా అయ్యోరామా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఉదయ్ భాను యాంకర్ గా వ్యవహరించింది. ఈవెంట్ లో ఓ డైరెక్టర్ ఉదయ్ భానును చూసి చాలా రోజుల తర్వాత మళ్లీ యాంకరింగ్ చేస్తున్నారు, ఇలానే కంటిన్యూ చేయాలని కోరాడు. దానికి వెంటనే స్పందిస్తూ, అంతేమీ లేదు, ఇదొక్కటే చేస్తున్నాను, మళ్లీ చేస్తానో లేదో గ్యారెంటీ లేదు. రేపు ఈవెంట్ ఉందంటే గంట ముందు వరకు వస్తామో లేదో కూడా తెలీదు. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇక్కడ. సుహాస్ మా బంగారం కాబట్టి ఏదో ఈవెంట్ చేయగలిగా అని స్టేజ్ పైనే కుండబద్దలు కొట్టింది. ఉదయ్ భాను మాటల్ని బట్టి చూస్తే ఇక్కడ కొందరు సిండికేట్ గా ఏర్పడి తన లాంటి వారికి అవకాశాలు రాకుండా చేస్తున్నారు అనిపిస్తుంది. నిజానికి అప్పట్లో సుమ, ఝాన్సీ, ఉదయ్ భాను టాప్ యాంకర్స్ గా ఉండేవారు. వీరిలో యూత్ లో ఎక్కువగా ఉదయ్ భానుకి ఫాలోయింగ్ ఉండేది. సుమ ఇప్పటికీ యాంకరింగ్ లో బిజీ. ప్రస్తుతం సినిమా ఈవెంట్లకి యాంకరింగ్ ఎవరు అంటే ఫస్ట్ వినిపించే పేరు సుమ. ఇక చిన్న మీడియం రేంజ్ సినిమాలకు మంజుష, గీతా భగత్, శ్రవంతి వంటి యాంకర్స్ ఎక్కువగా హోస్ట్ చేస్తున్నారు. మరి యాంకర్ల ఎంపిక ఎలా జరుగుతుంది? ఈవెంట్ మేనేజర్ల చేతిలో ఉందా, పిఆర్ఓ చేతుల్లో ఉందా, లేక మూవీ టీం ఇన్వాల్వ్ అవుతుందా? అసలు ఉదయ్ భానుకి అవకాశాలు రాకుండా చేస్తుంది ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఉదయ్ భాను తనకి ఆసక్తి లేక యాంకరింగ్ తగ్గించారేమో అనే అభిప్రాయం ఇప్పటిదాకా ఉండేది. కానీ కొందరు ఉదయ్ భానుకు ఈవెంట్లు లేకుండా చేస్తున్నారని ఆమె తాజా కామెంట్స్ తెలుపుతున్నాయి.